యెషయా గ్రంథము 7వ అధ్యాయము. యోధా రాజైన ఉజ్జియా మనమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధం చేయవలనని యెరూషలేము మీదికి వచ్చిరి, గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజు ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషుబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము, భద్రము సుమి, నిమ్మళించుము, పొగ రాజుచున్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించుచు, మనము యోధా దేశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు. 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబము వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డిబేళ్లన్నిటిలోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగలి కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కోడను గీచివేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఎలయనగా ఈ దేశములో విడువబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లును పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండియుండును గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రవబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును.
యెషయా గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా, నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెర్యాక్యాము కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా, యెహోవా అతనికి మహేరు షాలాల్ హష్బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములను తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. వారు మిమ్మును చూచి కర్ణపిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుగుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు.
మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనునకును విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలనని ఉన్నారు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను, తల కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, వారి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి అవనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి అందైనను, వారి విధవరాండ్ర ఎందైనను జారిపడాడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది. అది గచ్చ పొదలను, బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు, వారిలో ఒకరినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్న దాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలిగొనియుందురు, ఎడమ ప్రక్కన ఉన్న దాని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందకయుందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనషే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనషేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యోధా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది.